మంద విషసర్ప అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. సంస్కృతంలో పంచతంత్రం అనేటువంటిది రాశాడు విష్ణు శర్మ. దానిలో 5 కథలు ఉంటాయి. మిత్రలాభం, మిత్రభేదం, కాక ఉడూబీయం, లబ్ధ ప్రణాశ, అపరీక్షిత కారకం. అది పంచతంత్రాలు అంటే. ఆ పంచతంత్రాన్ని ఆధారంగా చేసుకొని నారాయణ పండితుడు హితోపదేశం అనే దాన్ని రాశాడు. ఈ హితోపదేశంలో 4 భాగాలు ఉన్నాయి. అందులో మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం 4 భాగాలు. ఇందులో సంధి అనే దాని నుండి తీసుకోబడినటువంటిది మంద విషసర్ప అనేటువంటిది. అంటే మంపుగా ఉన్నటువంటి విషసర్పం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే శత్రువుని ఎప్పుడు కూడా నమ్మకూడదు. వాడు మనల్ని మోసం చేయడానికి ఎన్నో మాటలు చెప్తాడు. ఆ మాటలు నమ్మినట్లయితే జీవితం మొత్తం నాశనం అవుతుంది అన్నమాట. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం అవసరమైతే శత్రువుతో కూడా స్నేహం చేయాలి, మన పని కోసం తప్పదన్నమాట. ఈ 2 విషయాలు ఇందులో ఉన్నాయి. మంద విషం అనేటువంటిది ఒక సర్పం. పాపం వయసు అయిపోయింది, దానికి ముసలిది అయిపోయింది, కళ్ళు పనిచేయట్లే, కోరలు పళ్ళు పనిచేయట్ల, చెవులు కానీ శరీరం నుండి అవయవాలు ఏమీ పనిచేయట్లేదు అన్నమాట. కానీ ఇక్కడ వయస్సు అనేటువంటిది శరీరానికి, మనస్సు కాదు. దాని మనస్సులో ఉన్న కోరిక ఏంటి? కప్పల్ని తినడం. పాములకి కప్పల మాంసం అంటే ఇష్టం అన్నమాట. కానీ వయస్సు సహకరించట్లే. అందుకని అది ఏం చేసింది? ఒక ప్లాన్ వేసింది. తన మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకోవడానికని ఒక ప్లాన్ వేసింది అన్నమాట. చెరువు నిండా కూడా కప్పలు ఉన్నాయి. మనసులోనో తినాలి అనే కోరిక ఉంది, కానీ శరీరం సహకరించట్లేదు మేడ. అప్పుడు అది ఏం చేసింది అనేటువంటిదే ఇది ఈ మంద విషసర్పం. Story of Mandavisha. Was an old powerless serpent called Mandavishudu was living in a root garden. That serpent told his story to a fox as follows. In a city called Brahmapuram, there lived a king called Kaundinya. He has a son named Sushiludu. Unfortunately, I beat his son and he died. Kaundinya mourned a lot for the death of his son. All his relatives came to console the king. One of them, a scholar named Kapiludu, consoled Kaundinya as follows. Consolation of Kapiludu. Oh my king, why are you crying? Death is inevitable for every living being. Mourning is for perishing only. Every creature reaches death by day. Those who abstain from the 5 senses can do penance at home. Home will be the penance place for those who have no attractions. Happiness means to leave this world filled with birth, death, diseases, aging, grief, etc. In this world, many friendship with good guys. Only friendship with good persons is the best remedy for all family problems. Cause of Kaundinya. The morning. ఇక్కడ ఈ మంద విషం అనేటువంటి పాము ఏం చేసిందంటే, చెరువు నిండా కప్పలు ఉన్నాయి. ఆ చెరువు ఒడ్డున మంపుగా పడుకొని ఉంది అన్నమాట. చూస్తూనే ఉంది, మంపుగా పడుకుంది. అప్పుడు కప్పలు వచ్చి అడిగాయి, మా మాంసం అంటే నీకు ఇష్టం కదా, మరి ఎందుకు ఏమనట్లేదు అని. అప్పుడు అదేమంది, అమ్మా నాకు పెద్ద శాపం ఉంది, మిమ్మల్ని నేను తినాలి అనుకున్నట్టయితే నా తలకాయ పగిలి చచ్చిపోతా. బ్రాహ్మణుడు యొక్క శాపం నాకుంది, కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చెయ్యను. మండూకానాం వాహనం భవిష్యసి, కప్పలన్నిటికీ కూడా వాహనంగా ఉండు అని నాకు ఆ బ్రాహ్మణుడు శాపం పెట్టాడు అనమాట. అందువల్ల నేను మిమ్మల్ని ఏమన్నాను, అందరూ కూడా విప్పు మీదకి మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తాను రండి అని అనమాట. పాపం అమాయకులైనటువంటి కప్పలన్నీ కూడా వీడి మాటలన్నీ కూడా నమ్మాయి. ఏంటి అది ఆ శాపం అని అడిగింది. అవి వీడు మొదలు పెట్టింది. ఏం చెప్పింది? ఆ నగరం పేరు బ్రహ్మపురం. బ్రహ్మపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి పేరేం పేరు? కౌండిన్య. ఏ పేరు? కౌండిన్యుడి యొక్క కొడుకు పేరేం పేరు? సుశీల. ఆ సుశీలుడికి 20వ సంవత్సరం వచ్చింది, పెద్దవాడయ్యాడు. ఆ సుశీలుడిని నేను కాటేసి చంపేసా. నోటెంబడి నొరగొచ్చి పాపం చచ్చిపోయాడు. ఆ మూలనే పడినా అన్నమాట నేను, ఏం జరుగుతుందో అని. అప్పుడు ఆ కౌండిన్యుడిని
బంధువులు స్నేహితులు అందరూ వచ్చి ఓదారుస్తున్నారు అన్నమాట. మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. ఏదైనా పోతే సంపాదించుకోవచ్చు, మళ్ళీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనుకో మళ్ళీ చదువుకోవచ్చు, పాస్ అవ్వచ్చు. ఒక ఉద్యోగం పొందడానికి బాగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యామనుకో మళ్ళీ ప్రయత్నం చేసి సంపాదించుకోవచ్చు. వ్యాపారంలో బాగా నష్టపోయామనుకో మళ్ళీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం అనేటువంటి ఒకసారి పోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరగదు. మనం మన తల్లి కొడుకులో ఉన్నప్పుడే బ్రహ్మదేవుడు మన మొహాన్ని రాస్తాడన్నమాట. లలాట లిఖితాన్ రేఖాన్ పరిమార్చడం నశక్యతే. నీ మొహాన్ని రాసినటువంటి రాతని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. కాబట్టి వాడి మొహాన్ని రాశాడు దేవుడు. ఏమని? పాము కాటు ద్వారా మరణించాలి అని రాశాడు, చనిపోయాడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఆ ప్రవచనాలు, పెద్దవాళ్ళ యొక్క ప్రవచనాలు, సూక్తులు వింటూ కాలం గడుపు అని కపిలుడు అనేటువంటి వాడు ఓదార్చాడనమాట. అప్పుడు చెప్పాడు ఈయన ఆ కౌండిన్యుడు, స్వామి నువ్వంటే బ్రహ్మచారి, అంతేగా ఒక్క కొడుకు ఉన్నటువంటి వాడి యొక్క తండ్రికి ఆ ఒక్క కొడుకు మరణిస్తే ఉండే బాధ వాడని తెలుస్తుంది అనమాట. కానీ నువ్వు బ్రహ్మచారికి ఏం తెలుసు? కాబట్టి నా కొడుకు పోయిన తర్వాత నేను ఉన్నా కానీ ఉందా, అందుకని తపోవనాలకు పోయి తపస్సు చేసుకుంటూ శరీర త్యాగం చేస్తాను అన్నాడు అనమాట. అప్పుడు చెప్పాడినా, నీవు నివృత్త రాగస్య గృహం తపోవనం, అది రాగ విరహితస్య గృహమపి తపోవనం భవతి. నీ భార్య, పిల్లలు, ఆస్తి వీటి మీద అతి అనురాగం, అతి ప్రేమ, అందువల్ల నీకు కొడుకు పోయేసరికి ఇంకా సర్వస్వం పోయింది అనుకుని ఏడుస్తున్నావు. నీ కొడుకు అంటే నీకు అతి అనురాగం. అతి అనురాగం కలిగినటువంటి వాడికి నీ ఇంట్లోనే నీకు మనశ్శాంతి లేకపోతే ఎక్కడికి పోయినా మనశ్శాంతి అనేది ఉండదు. నువ్వు అడవులు పోయి తపస్సు చేసుకుంటున్నావు కానీ ఇదంతా గుర్తొస్తుంది అన్నమాట. ఆ పాము వచ్చి నీ కొడుకుని కరవడం, నోటమండలో వచ్చి చనిపోవడం, ఇదంతా గుర్తొస్తుంది. కాబట్టి అతి అనురాగం లేనటువంటి వాడికి వాళ్ళ ఇల్లే వాళ్ళకి తపోవనం అవుతుంది. కాబట్టి శవాన్ని తీసుకుపోయి శ్మశానంలో తగలబెట్టి ప్రశాంతంగా వచ్చి పెద్దవాళ్ళ యొక్క మాటలు, సదాం సంగోహి భేషజం, సంసార రోగికి ఆ ఔషధం అనేటువంటిది సత్పురుషుల యొక్క మాటలు, ప్రవచనాలు అవి వింటూ ప్రశాంతంగా ఉండు అని బోధించాడు. ఆ తర్వాత ఒక మూలం చూశాడు అన్నమాట. చూసేసరికి ఆ మూలనే నేను పడిన నన్ను శాప పెట్టాడు. ఏమని? మండూకానాం వాహనం భవిష్యసి. బ్రాహ్మణుడికి ఇష్టమైనటువంటి శిశువుని నీవు కాటు వేసి చంపావు కాబట్టి నీకు ఇష్టమైనటువంటి మండూకాలు, కప్పల మాంసాన్ని నువ్వు తినకూడదు. ఏ ఒక్క కప్పనైనా కానీ నువ్వు తినాలి అనుకున్నట్లయితే నీ తలకాయ బదిలి చచ్చిపోతావు అని శాపం పెట్టాడు. పైగా ఏమన్నాడు? మండూకానాం వాహనం, వాటికి ఆనందాన్ని కలిగించు, అవి ఎక్కడికి తీసుకుపోవాలంటే అక్కడికి తీసుకుపో అని నన్ను వాహనంలో ఉండమని శాపం పెట్టాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఏమన్ను, నా మీదెక్కండి అని చెప్పినప్పుడు ఆ మాటల్ని నమ్మాయి కప్పలు. ప్రతిరోజు కూడా పాము మీద కప్పలెక్కాయి అన్నమాట. ప్రతిరోజు తీసుకుపోవడం, దూరంగా తీసుకుపోయి చంపడం, ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ సౌండ్ రావడం దగ్గరగా వస్తుందా?